హాయ్ హలో ఎవ్రీవన్ నమస్తే. ఇవాళ మనము పీర్ల పండగ చేసుకుంటారు కదా, దాంట్లో చేసే స్వీట్ అనమాట. ఇది చాలా పురాతనమైన స్వీట్. ఇప్పుడు పెద్దల కాలం నుంచి ఇది చేసుకుంటున్నారు. ఇప్పుడు మనము దాన్ని వచ్చేసి చొంగ రొట్టెలు అంటారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి నేనైతే కిలో గోధుమ పిండి తీసుకుంటున్నాను, ఇలాచి, 2 స్పూన్ల సోంపు, కావలసినంత నెయ్యి. ఇది ముందే కిలో బెల్లాన్ని ఒక గ్లాస్ వాటర్ అంటే 500 ml వాటర్ వేసి దీన్ని బాయిల్ చేసుకుంటుంటే గసి తీసేలాగా. ఇది ఒక 2 చిప్పల కొబ్బరి. అంతే అండి. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. ఇప్పుడు మీ బౌల్లోకి కిలో గోధుమ పిండి తీసుకుందాము. అందులోకి 2 కొబ్బరి గిన్నెల కొబ్బరి తురుము తీసుకుందాము. ఒక 4-5 స్పూన్ వరకు ఘీ తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనము ఇలాచి సోంపు తీసుకున్నాం కదా, దాన్ని ఒక షుగర్ ఒక 2 స్పూన్లు వేసి మిక్సీ పట్టుకొని దాంట్లోకి వేసుకుందాం. అది కూడా అన్నీ అంత బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులోనికి బెల్లం పానకం ఉంది కదా రెడీ చేసి పెట్టుకునేది, అది చూసుకొని కలుపుకోవాలన్నమాట. కానీ మొత్తం దీంట్లో వేసేసి నీట్గా మిక్స్ చేసుకోవాలంట. చపాతీ పిండి ఎలా వస్తుందో అలా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మా ఏరియాలో వచ్చేసి చొంగ రొట్టెలు అంటారు. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. 2 hours తర్వాత పిండి ఇట్లా చపాతీ పిండిలో తడుపుకొని 2 hours నానపెట్టుకోవాలన్నమాట. దీన్ని కొద్దిగా చపాతీ తిక్కునే బాల్స్ లాగా ఇంత బాల్స్లో చేసుకుందాము. సేమ్ ఇలా తిక్కోవాలన్నమాట. ఇది డిజైన్ రావడానికి కోసమే దీన్ని యూస్ చేస్తాం. లేకుంటే గిన మామూలుగా చపాతీ చెక్క పైన తిక్కేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నెయ్యి వేసుకుంటూ పెనం పెట్టుకొని నెయ్యి వేసుకుంటూ మనం ఇట్లా వేయాలన్నమాట. దీనిపైన కొద్ది గసగసాలు యాడ్ చేసుకుందాం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నెయ్యి రాసుకుంటూ ఇట్లా మనం పేలుకోవాలి అంతే. ఇట్లా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఇవి దోరగా చిన్న మంట పైనే కాల్చుకోవాలండి. పెద్ద మంట పెడితే లోపల కాలదన్నమాట, పచ్చిగా ఉంటుంది. దీన్ని ఇలా మీడియం ఫ్లేమ్ నుంచి స్లో ఫ్లేమ్ నుంచి కాల్చుకోవాలన్నమాట. ఇది చాలా పురాతనమైన మన పెద్దల కాలం నుంచి ఈ వంట చేస్తున్నారు అన్నమాట. ఇవి మేమైతే కేవలం పీర్ల పండగ నెలలో మాత్రం, మొహరం నెల అంటారు కదా, ఆ నెలలో మాత్రమే చేసుకుంటాం. అంతే అండి. చొంగ రొట్టెలు ఇలా దోరగా కాల్చుకోవాలన్నమాట. ఇవి రెడీ అయిపోయినాయి. దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి వేడిగా ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, తర్వాత కొంచెం హార్డ్ అవుతాయి అన్నమాట. అప్పుడు బాగుంటాయి టేస్ట్. అంతే అండి, మీ చొంగ రొట్టె స్వీట్ చపాతీ రెడీ. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్. ఇది ఎలా అయినా మస్ట్ అండ్ షుడ్ మీరు ట్రై చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.